నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి మరొక సర్వే రిపోర్ట్ బయటకు వచ్చింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఏ పార్టీ హవా ఎంతవరకు ఉంది, ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు అంటూ ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీల కంటే 12% ఆధిక్యంలో రికార్డు బద్దలు కొట్టబోతున్నారట మోదీ. దీనికి సంబంధించి ఆర్టికల్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. ఈసారి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండి కూటమికి మధ్య వ్యత్యాసం 12% ఉందని, దీని వలన భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయం సాధించనుందని సిఎస్డిఎస్ సర్వే తేల్చి చెప్పింది. ఇండి కూటమి కంటే కూడా 12% మెరుగైన ఫలితాలను బీజేపీ ప్రభుత్వం కూడగట్టబోతోందట. ఇది చరిత్రలో ఒక లిఖించదగ్గ విషయంగా మారబోతోందనే అభిప్రాయాన్ని ప్రజలు వ్యక్తం చేసినట్టుగా సిఎస్డిఎస్ సర్వే తేల్చి చెప్పిందట. ఇక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 46% ఓట్లు సాధించనుందని, ఇండి కూటమి 34% ఓట్లు మాత్రమే సాధిస్తుందని సిఎస్డిఎస్ సర్వే తేల్చి చెప్పింది. ఇక బీజేపీ బలహీనంగా ఉన్న దక్షిణ భారతదేశంలోనూ తూర్పు భారతదేశంలోనూ బీజేపీ ఈసారి తిరుగులేని ఓటు బ్యాంకును సాధించనుందని ఈ సర్వే తెలిపింది. దక్షిణాదిన బీజేపీ ఓటు బ్యాంక్ ఈసారి 25% పెరుగుతుందని, అలాగే తూర్పు భారతదేశంలో బీజేపీ ఓటు బ్యాంక్ ఏకంగా 42% పెరిగిందని ఈ సర్వే వెల్లడించడం గమనార్హం. ఈ సర్వే ప్రకారం చూస్తుంటే ప్రధాని మోడీ విధించిన 400 సీట్ల టార్గెట్ ని ఎన్డీఏ ఈజీగా చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎలాగో ఉత్తరాదిన బీజేపీ బలంగా ఉంది, ఆ విషయం చాలా క్లియర్ గా తెలుసు. దక్షిణాదిలో కూడా బీజేపీ పట్టు సాధించాలి అని అడుగులు ముందుకు కదుపుతుంది. అందులో భాగంగానే కర్ణాటకలో ఈ రోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి ఖచ్చితంగా కూడా బీజేపీ హవా కొనసాగుతుందని తెలుస్తోంది. అలాగే ఇటు తెలంగాణలో చూసుకుంటే గతంతో పోలిస్తే బీజేపీ భారీ ఎత్తున బలపడింది. ఆంధ్రప్రదేశ్లో కూడా 2 నుంచి 3 సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి, సర్వే రిపోర్ట్స్ కూడా చెప్తున్నాయి. ఇక మరో పక్కన తమిళనాడులో అన్నమలై ప్రభంజనంతో చాలా వరకు బీజేపీ పుంజుకుంది, 2వ స్థానానికి వెళ్ళింది. అండ్ అక్కడ నిలబడ్డ అభ్యర్థుల విషయంలో కూడా ఈసారి సీట్లు సాధించడం తమిళనాడులో కూడా ఖచ్చితం అనే విషయం తెలుస్తోంది. ఇక కేరళలో కూడా బీజేపీ బలంగా ఉందని చెప్పడానికి కారణం అక్కడ ఎప్పుడు కూడా కమ్యూనిస్టు కాంగ్రెస్ పార్టీల హవా ఉంటుంది. అలాంటిది 11 స్థానాల్లో గట్టి పోటీ బీజేపీ ఇస్తే 5 నుంచి 6 స్థానాలను కైవసం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో యావత్ భారతదేశంలో కూడా మోదీ చరిష్మా, అలాగే అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రతిష్ట, ఇవి రెండు కూడా బీజేపీకి చాలా కలిసి వచ్చాయి. ఎంత మేరకు అంటే ప్రత్యర్థి పార్టీల కంటే 12% మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని. ఆ లెక్కన చూస్తే 400 సీట్లతో లోక్సభలో అడుగు పెట్టాలి అనుకునే మోడీ కళ నల్లేరు మీద నడకలాగే మారింది. చాలా ఈజీగా అంతకు మించి పై చిలుకు సీట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదని సిఎస్డిఎస్ సర్వే చాలా క్లియర్ గా చెప్తోందట. ఓటు షేరింగ్ ని గణనీయంగా పెంచుకోవడంలో బీజేపీ పుంజుకుంది, అడుగులు ముందుకేస్తోంది. దీనికి మోడీ ప్రభావం కూడా చాలా ఉంది అనే విషయాన్ని తెలియజేసింది సిఎస్డిఎస్ సర్వే. అయితే ఈ నేపథ్యంలో సిఎస్డిఎస్ సర్వే బయటికి రావడంతో ఇప్పటి వరకు కూడా మోదీ గవర్నమెంట్ను లేకపోతే బీజేపీను ఎన్డీఏ కూటమిను విమర్శించాలి అనుకునే వాళ్ళ గొంతులో వెలక్కాయ పడ్డట్టయిందట. ఏదో ఒక రకంగా మిగిలిన పార్టీలో కూడా ఎన్డీఏతో దోస్తాని కట్టుకుంటే బాగుంటుందేమో అనే ఆలోచనతోటి చాలామంది నేతలు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో అధికారంలో ఉండే బీజేపీతో అడుగులు కదిపితేనే బాగుంటుంది అనే ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనా కానీ షా మోదీ వ్యూహం, ఆయా రాష్ట్రాల్లో అవలంబిస్తున్న విధానాలు కూడా భారత్లో బీజేపీని ఒక తిరుగులేని శక్తిగా తయారు చేస్తున్నాయట. ఒక చరిత్ర లిఖించదగ్గ ఎన్నికల ఫలితాలు 2024లో రాబోతున్నాయట. మరి ఈ సర్వే రిపోర్ట్స్ పై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.